దేవుని స్తోత్రం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం హుషారుగా. సువార్త ప్రకటించుట వలన మరి ఆయన పొందిన ఆశీర్వాదాలు, ఆయన కుటుంబం పొందిన ఆశీర్వాదాలు చక్కగా మన మధ్యలో పంచుకున్నటువంటి లారెన్స్ అన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మరొక సహోదరులు మన మధ్యలో ఉన్నారు, దైవజనులు బ్రదర్ జాషువా గారు. వారు కూడా 10 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. చెన్నైలో ప్రభు యొక్క ట్రాన్స్లేషనా? ఇంకా మైక్. பிரைஸ் ஜீசஸ். ஹல்லேலூயா. ஆண்டவரும் இரட்சகருமாய் இருக்கிற இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே எங்களுடைய நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறோம். ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా యొక్క వందనాలు మీకు తెలియపరుస్తున్నాము. என்னுடைய பெயர் பாலாஜி. నా పేరు బాలాజీ. பாலாஜின்னு சொன்னாலே உங்க எல்லாருக்குமே தெரியும். బాలాజీ అనే యొక్క పేరు చెప్తే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. அப்பேற்பட்ட ஒரு குடும்பத்தில் இருந்த என்னை, అలాంటి ఒక కుటుంబంలో నుంచి నన్ను தேவன் என்னை ரட்சித்தார். దేవుడు నన్ను రక్షించాడు. இயேசு என்றால் எனக்கு பிடிக்காது. యేసు అంటే నాకు నచ్చదు. ஆனால் எனக்கு பக்தி இருந்தது. కానీ నాకు భక్తి ఉండింది. ஆனால் அந்த பக்தி சரியான இடத்திலே இல்லை. కానీ ఆ యొక్క భక్తి లోపల ఉన్న సరైన స్థలంలో లేదు ఆ భక్తి. ஆனால் வேதம் தெளிவாய் சொல்லுகிறது, కానీ లేఖనాలు సెలవిస్తుంది, பக்தியுள்ளவனை, భక్తి కలిగిన వ్యక్తిని கர்த்தர் தமக்கென்று தெரிந்து கொண்டார் என்று. దేవుడు తనకని ఏర్పరచుకొనెను. ஆமென். హల్లెలూయా. இங்க உட்கார்ந்து இருக்கிற எல்லாருமே ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు பக்தி உள்ளவர்களாய் இருந்தோம். భక్తి కలిగిన వారై ఉన్నాము. ஒரு நாள் எதையோ வணங்கி கொண்டிருந்தோம். కానీ ఒక రోజు భక్తిని గుర్తెరగకుండా మనం ఏమేమో భక్తి చేశాము. ஒரு நாள் ఒక రోజు தேவன் நம்முடைய மனக்கண்களை திறந்தார். దేవుడు మన హృదయ కళ్ళు తెరిచాడు. அதனாலே தான் இங்க நாம் அமர்ந்திருக்கிறோம். ఈ రోజు అందువల్లే మనం అందరం ఇక్కడ కూర్చున్నాము. హల్లెలూయా. ஹல்லேலூயா. ஒரே ஒரு வார்த்தையை மாத்திரம், சிறிய வார்த்தை, கொடுக்கப்பட்ட நேரம் 10 நிமிடங்கள். ఒక్క మాట మాత్రం మీ దగ్గర చెప్పి నేను వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాను. அந்த 10 நிமிடத்துக்குள்ளே தேவன் முடிக்க கிருபை தருவாராக. నాకు ఇచ్చిన సమయం లోపల నేను ముగించి వెళ్ళాలని ఆశిస్తున్నాను. యెషయా గ్రంథము 44வது அதிகாரம் 44వ అధ్యాయము 21வது வசனம் 21వ వాక్యం ఎవరన్నా చదవండి. యెషయా 44:21. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకునము. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడవై ఉన్నావు. போதும், చాలమ్మా. இந்த வேத வசனத்திலே 2 தடவை சொல்லுகிறது. ఈ లేఖన భాగాల్లో 2 సార్లు గమనించొచ్చు మనము. நீ என் தாசன், నీవు నా సేవకుడవు. நீ என் தாசன், నీవు నా సేవకుడవు. இந்த தாசன் என்கிற வார்த்தை తమిళ్లో దాసుడు అని ఒక మాట. நாம் ஆங்கில வேதத்தில் பார்ப்போமானால், ఇంగ్లీష్ బైబిల్ చూసినట్లయితే మై సర్వెంట్ என்று இருக்கிறது. నా యొక్క పని మనిషి అని ఉంది. வேலைக்காரன் என்று, పని మనిషి అని ఉన్నది. வேலைக்காரன் என்று சொல்லும்போது, పని మనిషి అని చెప్పేటప్పటికి, இந்த தாசன் என்று சொல்லும்போது, ఈ దాసుడు అని చెప్పే మాటకి ஒரு పర్సనల్ సెక్రటరీ. అది చూసినట్లయితే ఒక పర్సనల్ సెక్రటరీ. நம்ம பெரிய பெரிய தலைவர்களுக்கு, அதிகாரிகளுக்கு, మనము గొప్ప గొప్ప పొలిటికల్ లీడర్స్ కి, నాయకులకి మనము అసిస్టెంట్ ఉంటాడు. ஒரு పర్సనల్ సెక్రటరీ, ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటాడు. அந்த పర్సనల్ సెక్రటరీக்கு, ఆ పర్సనల్ సెక్రటరీకి, அந்த அதிகாரியுடைய, ఆ అధికారి దగ్గర, பெரிய మనుషனுடைய, ఆ గొప్ప మనిషి దగ్గర எல்லா காரியங்களையும், ప్రతి కార్యాన్ని அறிந்திருப்பார். అతను ఎరిగి ఉంటాడు. అతను ஏதாவது வேலை செய்ய வேண்டும் என்றால், ఏదన్నా పని చేయాలంటే செக்ரட்டரி கிட்ட தான் சொல்லுவார். సెక్రటరీ దగ్గరే చెప్పాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. இந்த வேதத்துல நாம் வாசிப்போம், లేఖనాల్లో మనం చదివినట్లయితే ஒரு 3 மனிதர்களை மாத்திரமே, ఒక ముగ్గురు మనుషులు మాత్రమే தேவன் என் தாசன் என்று அழைக்கிறார். దేవుడు నా దాసుడని వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన. முதலாவது, మొదటి వ్యక్తి మోసేயை, మోషేని என் చూసినట్లయితే தாசனாகிய மோசே, దేవుడు అంటాడు నా దాసుడైన మోషే அப்படிப்பட்டவன் அல்ல, అలాంటి వ్యక్తి కాడు, என் வீட்டில் எங்கும் నా ఇల్లంతటిలో உண்மையுள்ளவனாயிருந்தான். నమ్మకస్తుడై ఉన్నాడు. ஒரு வேலைக்காரனுக்கு
ఒక పని మనిషికి இருக்க வேண்டிய ஒரே ஒரு குணாதிசயம் என்னவென்றால் అతనికి ఉండాల్సిన మంచి ఒకే ఒక గుణాదిశయం ఉన్మై. ఏంటంటే నిజం. உண்மையுள்ளவன் నిజము, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. பரிபூரண ஆசீர்வாதங்களை பெறுவான். నమ్మకమైన వ్యక్తి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు. இப்ப சகோதரர் சொன்ன காரியங்கள் எல்லாம் கேட்டீங்க. సహోదరు చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు. ஒரே ஒரு காரியம், ఒక మాట, உண்மையுள்ளவனாய் இருந்தார். మీరు నిజము నమ్మకం కలిగిన వ్యక్తులై ఉండాలి. அதே போல అదే ஒரு மனுஷன் உண்மையுள்ளவனா இருக்கும்போது ఒక మనిషికి నమ్మకమైన వ్యక్తులై మీరు ఉన్నట్లయితే புதிய ஏற்பாட்டிலே இயேசு சொல்லுகிறார், ఆ కొత్త నిబంధనలో యేసు అంటున్నాడు, உண்மையுள்ள மனுஷனை பார்த்து చూసిన నమ్మకమైన వ్యక్తిని நீ உன் எஜமானுடைய சந்தோஷத்துக்குள்ளே பிரவேசி. నీ యజమానుడి యొక్క సంతోషంలో ప్రవేశించు. நாம் அந்த தேசத்துக்கு போக ఆ வேண்டுமானால் దేశానికి మనం వెళ్ళాలంటే நாம் தேவனுக்கு உண்மையுள்ளவர்களா இருக்க வேண்டும். మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. தேவனுடைய தாசனாகிய மோசேயை దేవుని యొక్క దాసుడైన మోషేని ஆண்டவர் அழைக்கிறார். దేవుడు పిలుస్తున్నాడు. అతన్ని முச்செடியின் நடுவிலிருந்து அழைக்கிறார். అతన్ని చూసినట్లయితే ఆ పొద దగ్గర నుంచి అతను పిలుస్తున్నాడు. ஒரு சில காரியங்களை அவர் வேண்டாம் என்று வெறுத்த போது కొన్ని కార్యాలు అతను ఆశించకుండా నాకు వద్దని చెప్పేటప్పటికి தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்தார். కానీ దేవుని యొక్క శబ్దానికి లోబడిండు అతను. அந்த வார்த்தைக்கு கீழ்ப்படிந்து ఆ మాటకి లోబడి அந்த ஓரேப் என்கிற அந்த பர்வதம் மட்டும் ఆ இருந்து హోరేబ్ అనే పర్వతం దగ్గర அந்த எகிப்துக்கு போக வேண்டுமானால் ఆ ఐగుప్తుకి వెళ్ళాలంటే அந்த நாட்களிலே ఆ రోజులలో சுமார் 600 மைல் என்று చాలా దూరం అని చూడొచ్చు. 600 மைல் என்று கணித்து இருக்கிறார்கள். కానీ కొన్ని 600 కొన్ని మైళ్ళని చెప్తున్నారు. அப்பேற்பட்ட சூழ்நிலையிலே కానీ అలాంటి సమయంలో பாதை இல்லாத போது మార్గము లేని సమయంలో தேவன் தனக்கு கொடுத்த அந்த வேலையை దేవుడు తనకు అప్పగించిన ఆ పనిలో அந்த மோசே ఆ మోషే உண்மையா இருந்தான். నమ్మకస్తుడుగా ఉన్నాడు. అతను அந்த మోసేயை குறித்து வேதம் ఆ சொல்லுகிறது, మోషేను గురించి లేఖనాలు సెలవిస్తున్నది, சாந்த குணம் உள்ளவன் என்று. అతను చూసినట్లయితే దీర్ఘ శాంతం కలిగిన వాడు. ஆனால் அந்த சாந்தமுள்ள மோசேயை பார்ப்போமானால் బైబిల్ అంటే అతన్ని సాత్వికుడు అని చెప్తుంది బైబిల్. கர்த்தர் அவரை சந்திப்பதற்கு முன்பதாக దేవుడు అతని ఒకరిని చంపే వచ్చాడు. ఆయన அவருடைய வாழ்க்கையில கோபம் இருந்தது. అతని జీవితంలో చూసిన భయంకరమైన కోపిష్టి అతను. எப்பொழுது தேவனை சந்தித்தாரோ ఎప్పుడు దేవుడు అతన్ని సంధించాడో அந்த மோசேக்குள்ளாக ఆ మోషే లోపల சாந்த குணம் வந்தது. అతను చూసిన సాత్వికం అతనికి వచ్చింది. தன்னை அழைத்த தேவனுக்கு తన్ను పిలిచిన దేవునికి உண்மையுள்ள నమ్మకమైన వ్యక్తిగా அந்த ఉన్నాడు. உண்மையுள்ள மோசேயை பார்த்து ఆ నమ్మకమైన వ్యక్తిని தேவன் கொடுத்த దేవుడి கட்டளைகளையும் దేవుడిచ్చిన ఆజ్ఞను நியமங்களையும் నియమాలను நீ கைக்கொள் என்று నువ్వు దాన్ని పాటించాలని ஜனங்களுக்கு உபதேசி என்று ప్రజలకి నువ్వు ఉపదేశించు. அவருக்கு கட்டளை கொடுத்தார். వాళ్ళు అతను వాటి చూసిన ఆజ్ఞాపించాను అతనికి. நாம அந்த யாத்ராகமம் புஸ்தகத்துல మనం నిర్గమ కాండములో 39வது அதிகாரம் 39వ అధ్యాయంలో 40வது அதிகாரத்துல பார்த்தோம் அப்படின்னா 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే கிட்டத்தட்ட 19 தடவை దగ్గర 19 సార్లు தேவன் தனக்கு சொன்ன வார்த்தைகளை எல்லாம் దేవుడు తనతో చెప్పిన మాటలన్నిటిని தேவன் தனக்கு சொன்ன வார்த்தைகளை எல்லாம் దేవుడు என்று తనతో చెప్పిన మాటలన్నిటిని எல்லாவற்றையும் நிறைவேற்றினான் என்று. ప్రతి ఒక్కటి చేసి ముగించిన గమనించవచ్చు. தேவனை யாரை தெரிந்து கொள்கிறார்? దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? உண்மையுள்ள మనిషిனை. నమ్మకమైన మనిషిని. இன்னொரு మనిதன் உண்டு, ఇంకొక మనిషి ఉన్నాడు, தாவீது. దావీదు రాజు. దావీదు గురించి ఆండவர் ఇవ్వనమాய் சொல்லுகிறார். దేవుడు ఇలా చెప్తున్నాడు, என் தாசனாகிய தாவீது. నా దాసుడైన దావీదు. இந்த தாசனாகிய தாவீது నా குறித்து, దాసుడైన దావీదు. இந்த தாசனாகிய தாவீதை குறித்து ఈ దాసుడైన దావీదుని గురించి வேதம் சொல்லுகிறது, లేఖనాలు என் సెలవిస్తున్నాయి, இருதயத்துக்கு ஏற்றவன் என்று. నా హృదయానుసారుడైన దావీదు. தேவனுடைய இருதயத்துக்கு ஏற்றவன் என்று దావీదు ఎలాంటి దేవుని యొక్క హృదయం ఎలాంటిదని గుర్తెరిగిన వ్యక్తి. வேதம் சொல்லுகிறது. బైబిల్ అంటుంది, ஏனென்றால் ఏమంటే அவன் என்னுடைய இருதயத்தில் உள்ளவைகளை எல்லாம் నా హృదయంలో నేను ఆలోచించిన అన్నిటిని எல்லாவற்றையும் நிறைவேற்றுவான். ప్రతి ఒక్కటి నేను ఆలోచించిన ప్రతి ఆలోచన అతన్ని పరిపూర్ణంగా నెరవేర్చేవాడు. ஆண்டவர் சொன்ன ஒரே ஒரு காரியம் என்னன்னா, దేవుడు చెప్పిన మాట ఒకటే ఒకటి, பத்சேபாளிடத்துல மாத்திரம் தான் தவறு செய்தான். అతను ఒకే ఒక స్థలంలో அந்த ஒரே ஒரு காரியம் மாத்திரம் தான். ఒకే ఒక స్థలంలో తప్పిపోయాడు అతను. பாருங்க, కానీ நாம் தேவனுடைய வார்த்தைக்கு మనం దేవుని యొక్క మాటకి உண்மையுள்ளவர்களா இருந்து నమ్మకమైన వ్యక్తులుగా அவருடைய ఉన్నట్టు வார்த்தைக்கு நாம் செவி கொடுத்து ఆయన మాటకి మనం చెవియొగ్గినట్లు ఎడల இந்த కాదుல வாங்கி ఈ చెవులు విని இந்த కాదుல விட்டனா ఈ చెవిలో విడిచే వాళ్ళం ஒரு కాదు, பிரயோஜனமே கிடையாது. దేనికి ప్రయోజనం లేదు. இந்த தேவனுடைய தாசர்கள் ఆ దేవుని యొక్క దాసుడు ஆண்டவருடைய வார்த்தைக்காக దేవుని యొక్క ఆయన యొక్క శబ్దం ఆయన యొక్క మాట కోసము காத்து கொண்டிருந்தார்கள். ఆయన కాచుకొని ఉన్నాడు. ఆయన காத்து கொண்டிருந்தது மாத்திரமல்ல, కాచుకొని మాత్రం కాదు, அந்த వార్த்தைக்கு ఆ கீழ்ப்படிந்தார்கள். వచ్చిన దేవుని మాటకి లోబడాడు అతను. அவர் சொன்ன வார்த்தை அப்படியே நிறைவேற்றினார்கள். ఆయన చెప్పిన మాటకి
లోబడి దాన్ని నెరవేర్చేవాడు. கடைசியாக ஒரே ஒரு மனுஷன், ఆఖరిగా నేను ఒక మనిషిని చెప్పి ముగిస్తాను. என் தாசனாகிய யோபு. నా యొక్క దాసుడైన యోబు. முதலாம் அதிகாரத்துல பார்க்கலாம், 1వ అధ్యాయం இரண்டாவது அதிகாரத்துல பார்க்கலாம். 2వ అధ్యాయం గమనించండి. அவரை குறித்து வேதம் சொல்லுகிறது, అతని గురించి సాక్ష్యమిస్తుంది, உத்தமனும் நீதிமான் என்று. అతను యథార్థవంతుడు, దేవునికి భయపడేవాడని. இந்த யோபு கூட, ఈ యోబు గాని కూడా தேவனுக்கு உண்மையுள்ளவனா இருந்தான். దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు అతను. நாம் தேவனுக்கு உண்மையுள்ளவனா இருக்கும்போது మన దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్లయితే கண்டிப்பா பிரச்சனை வரும், ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. பிரச்சனை வரும், సమస్యలు తప్పదు, துக்கம் வரும், దుఃఖం వస్తుంది, வேதனை வரும். బాధలు వస్తాయి. எங்க பாஸ்டர் அதுதான் எங்களுக்கு சொல்லி கொடுத்தாரு. మా సేవకుడు, మా అయ్యగారు మాకు అదే నేర్పించారు. பாஸ்டர் எம்.கே. శ్యామసుందరం அவர்கள் పాస్టర్ ఎంకే శ్యామసుందరం గారు அநேக பிரசங்கங்களிலே అనేక చెప్పిన சொல்லுகிற బోధనలు ஒரு வார்த்தை என்னவென்றால், అప్పుడప్పుడు వాడే మాట ఏంటంటే, கிறிஸ்தவ வாழ்க்கை என்பது క్రైస్తవ జీవితం అనేది ரோஜா மலர் படுக்கை அல்ல, ఆ పువ్వుల పడక కాదు, అది அது கற்களும் முள்களும் நிறைந்த வாழ்க்கை. అచ్చులని రాళ్ళు రప్పులు ముళ్ళుతోడు அவைகளை கடந்துதான் நாம் போக வேண்டும். వాటిని మనం దాటే వెళ్ళాలి అనే உலகத்தின் பிரகாரமாக இருக்கும்போது లోక సంబంధమైన కార్యం நமக்கு அநேக வாசல்கள் பறந்து விரிந்து இருக்கும். మనం చూసినట్లు అనేక ద్వారాలు లోకంలో మనకు తెలిసి ఉండేవి. ஆனால் பரலோகத்திற்கு செல்லக்கூடிய வாசலானது కానీ పరలోకానికి మనం వెళ్ళాలంటే మార్గము இடுக்கமும் நெருக்கமுமான வாசல் என்று வேதம் சொல்லுகிறது. ఇరుకైన ఒక మార్గం అది. அன்பானவர்களே, ప్రియమైన వారలారా, அநேகர் அந்த நெருக்கத்தை பார்த்துவிட்டு అనేక మంది చూసినట్లయితే ఇబ్బందులను చూసి இந்த வாழ்க்கை எனக்கு வேண்டாம் என்று జీవితం నాకు వద్దనేవారు அநேகர் விட்டு போகிறார்கள். అనేక మంది విడిచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ஆண்டவராக இயேசு ஊழியம் செய்கிற போது கூட, యేసు ఈ లోకంలో సేవ చేసేటప్పుడు இப்பேற்பட்ட கடினமான உபதேசத்தை யார் பின்பற்றுவார் என்று ఆయన బోధించేటప్పుడు ఇలాంటి కఠినమైన ఉపదేశాన్ని அநேகர் பின்வாங்கி போனார்கள் என்று வேதம் சொல்லுகிறது. వారు వెనకబడి వెళ్ళి వెనకంచి వేసి వెళ్ళేవారు. இந்த யோபினுடைய வாழ்க்கையிலே యోబు జీవితంలో ஒரே நாளிலே ఒకే రోజున எவ்வளவோ பிரச்சனைகள் அனுபவித்தார். ఎన్నో నష్టాలు అతను అనుభవించాడు. மனைவி சொல்லுகிறாள், భార్య అంటుంది, இன்னும் நீ உன்னுடைய உத்தமத்திலே இருப்பீரோ, నీవు ఇంకా నీవు ఉత్తమాన్ని విడిచిపెట్టవా, தேவனை தூஷித்து దేవుని దూషించి ஜீவனை விடும். నీ నీ యొక్క జీవాన్ని విడిచిపెట్టు. என்ன அர்த்தம்? ఎందుకంటే நீ ஏன்டா உயிரோட இருக்கிற? ఆమె అంటుంది, నువ్వు ఎందుకురా ప్రాణంతో ఉన్నావు అంటుంది. செத்து போடா, నువ్వు చావును అంటుంది. உன்னால எனக்கு என்னடா பிரயோஜனம்? భార్య భర్తను చూసనే நான் మాట్లాడి, உண்மையா இருக்கும்போது నీవు నిజంగా ఉన్నావు, இப்பேற்பட்ட வேதனைகளை அனுபவிப்போம். ఇలాంటి కష్టాల నిందల అవమానం మనం கண்ணீரின் பாதைதான். మా కన్నీటి మార్గమే. ஆனால் யோபு சொல்லுகிறார், కానీ యోబు நன்மையை பெற்ற நாம் దేవుని దగ్గర మేలు అనుభవించిన మనం தீமையை பெறாமல் இருப்பது எப்படி? నిందన అవమానం అనుభవించుకున్నా ఉండేది நீ ఎలాగా? எப்படி தெரியுமா பேசுற? నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు తెలుసా? பைத்தியக்காரி பேசுறத போல பேசுற. పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు అంటున్నాడు. இன்னைக்கு அப்படிதான். ఈ రోజు 4 రోజులు அநேகர் நாம் தேவனுக்கு உண்மையா இருக்கும்போது దేవునికి మనం నిజంగా ఉండే సమయంలో நம்மை பைத்தியம் என்பார்கள். మనం వెర్రి వాళ్ళమై అయిపోతాం. మనం சிலுவை பற்றி உபதேசம் సిలువను గురించిన ఉపదేశము கெட்டுப்பவர்களுக்கு చెడిపోయే వారికి பைத்தியமா இருக்கிறது. వెర్రితనమై ఉన్నది. ஆனால் தேவனை அறிந்திருக்கிற நமக்கோ కానీ దేవుణ్ణి ఎరిగిన మనకో அது தேவ பலனா இருக்கிறது. దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவராக இயேசுவுக்கு ప్రభువైన యేసుక్రీస్తు நாம் உண்மையா இருப்போமானால், మనం నమ్మకస్తులుగా ఉన్నట్లయితే ஆண்டவராக இயேசு கிறிஸ்து ప్రభువైన యేసుక్రీస్తు நம்மை உண்மையுள்ளனா இருக்கும்படியாய் செய்வார். మనల్ని నిజమైనగా ఉండేవాళ్ళుగా మారుస్తాడు. தேவனுடைய தாசன் என்று பழைய ஏற்பாட்டு சொல்லுகிறார். ఆయన దాసులమే. நாம் எல்லோருமே அவருடைய வேலைக்காரர்கள் தான். మనమందరం ఆయనకి దాసులమే. நான் இயேசுக்காக அதை செய்வேன் இதை செய்வேன்னு கிடையாது. మనం యేసు కోసం అది చేస్తాం ఇది చేస్తాం అనేది కాదు. சொல்கிறாரோ యేసు నీకేం చెప్తున్నాడో அதை செய்ய வேண்டும். అది నువ్వు చెయ్యాలి. ஆண்டவர் என்ன சொன்னார்? దేవుడు యేసు ప్రభు మనకేం చెప్పారు? நீங்கள் உலகெங்கும் போய் మీరు లోకమంతా వెళ్ళి சர்வ சிருஷ்டிக்கும் సర్వ సృష్టికి சுவிசேஷத்தை பிரசங்கியுங்கள். సువార్తను ప్రకటించండి. எவன் விசுவாசிக்கிறானோ ఎవరు నమ్మి విశ్వసిస్తారో அவனுக்கு వాడికి பிதா குமாரன் பரிசுத்த ஆவியினாலே తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో அவனுக்கு ஞானஸ்நானம் கொடுங்கள். అతనికి బాప్తిస్మం ఇవ్వు. நம்முடைய வேலை என்ன? మన యొక్క పని ఏంటి? சமயம் வாய்த்தாலும் సమయం అనుకూలంగా ఉన్నా సరే, சமயம் வாய்க்காவிட்டாலும் సమయం అనుకూలంగా లేకపోయినా సరే, தேவனுடைய வார்த்தையை దేవుని యొక్క సువార్తని ஜாக்கிரதையாய் జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా மிகவும் ஜாக்கிரதையாய் చాలా జాగ్రత్తగా இந்த நாட்களிலே பிரசங்க ఈ வேண்டும். రోజు మనం సువార్త ప్రకటించాలి. அன்பானவரே, ప్రియమైన వారలారా, சொல்லுக்கொள்ளுகிற
காரியம் ఒకే ఒక మాట నేను చెప్పడానికి நாம் ఆశ- தேவனுக்கு உண்மையுள்ளவர்களானால் దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్లయితే அவர் உண்மையுள்ளவர் ఆయన నమ్మకమైనది நான் నమ్మగలిగిన சொல்லவில்லை ఆయన నమ్మగలిగిన దేవుడు அவர் சொல்லுகிறார் ఆయన అంటున్నాడు அவர் உண்மையுள்ள தேவன் ఆయన నమ్మకమైన దేవుడు நீ எனக்கு உண்மையா இருந்தா నువ్వు ఆయనకి నమ్మకం ఉన్నట్లయితే நான் உனக்கு உண்மையா இருப்பேன் నీకు నేను నమ్మకస్తుడైన దేవుడు உண்மையுள்ள மனிதன் నిజమైన మనిషి பரிபூர்ண ஆசீர்வாதங்களை பெறுவார் నమ్మకమైన వ్యక్తి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకుంటాడు 2 minutes மாத்திரம் பிரதர் சொன்னாங்க బ్రదర్ చెప్పారు எங்க எங்க பரம்பில யாருமே ஏறல அப்படின்னு எங்க பரம்பில யாருமே ஏறினது మా వంశంలో ఎవరే విమానం ఎక్కలేదని చెప్పారు என் வாழ்க்கையில ஒரு சாட்சி நடந்தது నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యం జరిగింది ஏங்க చూడండి நம்ம ஆண்டவருடைய வேலை செஞ்சா మనము దేవుని పని చేసినట్లయితే ஆண்டவர் உன்னை கொண்டு செல்வார் దేవుడు మనం తీసుకెళ్తాడు எங்க பரம்பரையில யாரும் ஏரோப்ளேன் போனது இல்ல అలాగనే బ్రదర్ చెప్పినట్టుగా అలాగే మా వంశంలో ఎవరు విమానంలో వెళ్ళినట్టు లేరు நாங்க మేము அந்தமானுக்கு అందమానికి ஆண்டவருடைய வார்த்தை சுவிசேஷம் సువార్త ప్రకటించడానికి మా చర్చిల నుంచి మేము మన విమానంలో వెళ్ళాము. தேவனுடைய வார்த்தையை பிரசங்கித்து దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాము 2 தடவை போயிட்டு வந்துட்டோம் 2 సార్లు వెళ్ళి వచ్చాం మేము மறுபடியும் తర్వాత இதே ஊழியத்தை நிமித்தமாக అలాగే ఇదే సేవ నిమిత్తం ஸ்ரீலங்காவை கொண்டு போனார் శ్రీలంక తీసుకెళ్లాడు யார் இடத்துல தெரியுமா ఎవరి దగ్గరికి తెలుసా துக்கத்துல வாழ்ந்து கொண்டிருக்கிற భయంకరమైన వేదన దుఃఖంతో జీవిస్తున్న ప్రజల దగ్గర அந்த மனிதர்கள் மத்தியிலே వాళ్ళు ఎక్కడ ఉంటే బాంబులు పేల్చిన స్థలానికి తీసుకెళ్లారు வேதத்தை நம்ம இலங்கையில பார்த்தோம் அப்படின்னா మనం శ్రీలంకలో గమనించినట్లయితే ஸ்ரீலங்கன் மக்கள் வாழக்கூடிய பகுதி எல்லாமே శ్రీలంకలో ఉండే ఆ ప్రజలందరూ ఆ దేశం యొక్క ప్రజలంతా జీవించే స్థలములో செழிப்பா இருக்கும் బాగా సమృద్ధి ఉంటుంది అక్కడ பச்சை பசேன்னு இருக்கும் అక్కడ పచ్చగా ఉంటుంది ప్రతి ஆனா தமிழர்கள் வாழ்கிற பகுதியிலே కానీ తమిళ జీవిస్తున్న స్థలంలో చూసినట్లయితే காஞ்சி போன இடமா இருக்கும் బాగా ఆ యొక్క పొలాలన్నీ ఎండిపోయి ఉంటాయి ஒரு விதை விதைச்சா అక్కడ ఒక విత్తనం వేసినట్లయితే விதைச்சல் வராது ఏ ఫలితం రాదు அந்த இடத்திலே ఆ స్థలములో ஆண்டவருடைய வார்த்தையை ఆ பிரசங்கிக்கும்படியாக స్థలంలో సువార్త ప్రకటించడానికి சுவிசேஷத்தை பிரசங்கிக்கும்படியாக సువార్త ప్రకటించడానికి వెళ్ళాము. ஆண்டவர் எங்களை கொண்டு சென்றார் నేను 1 రూపాయి ఖర్చు పెట్టకుండా దేవుడు ஹalleluya హల్లెలూయా என் மனைவி கிட்ட சொன்னேன் చెప్పాను, నా భార్యకి చెప్పాను, அம்மா అమ్మా நான் ஆண்டவருக்கு ஊழியம் செய்யறேன் నేను దేవుని సేవ చేస్తున్నా, என் காசு ஒன்னும் அவ்வளவா போடல నేను నా డబ్బులు ఏం వేయలేదు దాంట్లో, யாரோ ஒரு பாக்கியம் வந்துட்டாரு ఏంలా మమ్మల్ని పంపించడానికి ఒక సేవకుడు మమ్మల్ని పంపించాడు. நாங்க போறோம் మేము వెళ్ళామడికి என் சொந்தல கிடையாது నా సొంత పని కాదు, எங்க அப்பா வேலையா போறேன் నా తండ్రి పనిగా నేను వెళ్ళాను. ஆமென் హల్లెలూయా. எத்தனையோ ஜனங்கள் ఎన్నో మంది கண்ணீரோடு கூட కన్నీటితో వచ్చారు, ஆண்டவராக இயேசு கிறிஸ்துவை యేసుక్రీస్తుని சொந்த தெய்வமாய் ஏற்றுக்கொண்டார்கள் సొంత రక్షకునిగా நான் అంగీకరించారు. உண்மையாய் தேவனுக்கு ஊழியம் செய்யும் போது నిజంగా మనం దేవునికి సేవ நம் చేసేటప్పుడు மூலமாக మన మూలకంగా ஆண்டவருடைய வார்த்தை దేవుని వాక్యము அவருடைய உள்ளத்திலே கிரியை செய்யும். వాళ్ళ హృదయంలో క్రియ జరిపిస్తుంది. உண்மையுள்ள மனுஷன் ఆ నమ్మకమైన వ్యక్తి பரிபூர்ண ஆசீர்வாதங்களை பெறுவான். పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుతాడు. ஆண்டவரும் கூட ప్రభు గాని కూడా நம் ஒவ்வொருவரும் మనం ఒక్కరిని நீ என் தாசன் என்று నీవు నా దాసుడు అని அழைக்கிறார். పిలుస్తున్నాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ప్రభు అయిన యేసుక్రీస్తు நம் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. మనందరిని ఒక్కొక్కరిని ఆస్వాదించును గాక. Thank you. హల్లెలూయా. Thank you, Pastor.